ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలన్నీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలకు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చెప్పేశాయి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ ఏమేం చెప్పబోతున్నాయనే విషయం. ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పబోతుంది అనే దానికి సంబంధించి ప్రధానమైన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే లెక్కలు, నంబర్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయని. సో చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు జూన్ 1న ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ ఎంత నంబర్ తమకు ఇవ్వబోతోంది, తమకు సంబంధించిన పరిస్థితి ఏంటి అని. సో ఈ నంబర్లు ఆ రెండు పార్టీలకు సంబంధించిన నేతలకు చేరిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా చెప్పడంగా కనబడుతోంది, చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉండడం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత తమ విజయం పైన ఈ రెండు పార్టీలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కూటమి ఒక అంచనాకు వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ అంచనాకు వచ్చిన మీదటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో విజయం పైన కాన్ఫిడెంట్గా ఉండడం మాత్రమే కాదు, ఒక నంబర్ కూడా చెప్పి చక్కగా విదేశాలకు వెళ్ళిపోయారు ఆయన. సో విజయం పైన ఆ స్థాయిలో ధీమాగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తున్నారు. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా ఎగ్జిట్ పోల్స్ నంబర్ తెలిసిన తర్వాత, ఎగ్జిట్ పోల్కి సంబంధించిన లెక్కలు తెలుసుకున్న తర్వాత గుంభనంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఎందుకు సైలెంట్గా ఉంటుంది అంటే విజయం పైన ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి నెగిటివ్గా చెప్పాయి ఇలాంటి ఇంప్రెషన్, అటువంటి సమాచారం మనకు అందుతోంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారని. ఈ నేపథ్యంలో ఇప్పుడే తమకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైన మాట్లాడడం సరైనది కాదు. అందుకోసం దానికి సంబంధించి ఎక్కడా ఎటువంటి మాట మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీ మౌనం పాటిస్తోంది. సో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన సమాచారం అయితే ఆ రెండు పార్టీల దగ్గర ఉంది అనేది మనకంతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం.